కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూకలో తొక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆరోపించారు. రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దళిత కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణేష్ రాజా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రంలో అణచివేత ధోరణి కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను సైతం ఇంట్లో వారికి చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారన్నారు. జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ గుర్రం మహాలక్ష్మి, గిడియాల పెద్దకాపు గాది కృష్ణ, సాపిరెడ్డి సత్యబాబు, గాది సత్యబాబు, పల్లపాటి రాజు, కాపవరపు సతీష్, కాపవరపు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ నాయుడు, గంగరాజు, దుర్గారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఏరియాలో కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన్ని ఘనంగా సత్కరించుకోవడం, అలాగే మా పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగా మీడియా మిత్రుల ద్వారాగా కొన్ని వాస్తవాలు మాట్లాడడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా నాయకుడు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మాజీ మంత్రివర్యులు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లోకల్లో ఉన్న కేడర్ మీద కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని దొంగలోకి తొక్కడమే కాకుండా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సామాన్యమైన ప్రజల్ని భార్య బిడ్డలకును తల్లిదండ్రులకును దూరం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్లని వేసి నాన్ బెయిల్ కేసులు పెట్టి ఎన్నో విధాలుగా సెంట్రల్ జైలుకి పంపించడం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రావుల గణేష్ రాజా. నేను జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరియు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. 75వ సంవత్సరాలు పూర్తి చేసుకుని భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలైన అవ్వచ్చు, ప్రశ్నించే గొంతుకులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులను ప్రజలు మరియు మీడియా ముఖంగా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మిత్రులను జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు మరియు 175 నియోజకవర్గాల్లోని అక్రమ అరెస్టులు చేయడం, వారిని ఇంటి నుండి కుటుంబాలకు కూడా ఏ విధంగా కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళి అక్రమ అరెస్టులు చేయడం, ప్రశ్నించే గొంతులను ఈ రోజున కూటమి ప్రభుత్వము అణిచివేయాలని చూసే రాజ్యాంగాన్ని కూడా తుంగలోకి తొక్కి 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నా కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుగుణంగా మనం మసులుకోవాల్సినటువంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కి ప్రశ్నించే గొంతులను